ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు హత్య కేసులో నిందితుడు కీర్తితేజను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో తన మనవడు కీర్తితేజ చేతిలో జనార్దన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. ఏలూరుకు చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసముంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట 4 కోట్ల రూపాయల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా అదే అదునుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుడిని వాదించబోయారు. ఆమెపైన దాడి చేసి కత్తితో 4 చోట్ల పొడిచాడు. తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పంజాగుట్టలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.